హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాం ప్రయాగ్రాజ్లో. ప్రయాగ్రాజ్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది కుంభమేళా. కుంభమేళా అంటే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి వంటి పుణ్యనదులు సంగమించే అద్భుతమైన ప్రదేశం. అంతేకాకుండా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఆలోపీమాత శక్తిపీఠం కూడా ఇదే నేలపై ఉంది. అదొక్కటే కాదు, వనవాసం టైంలో సీతామాతతో సహా భరద్వాజ ఆశ్రమంలో నివసించిన ప్రదేశం. నిజంగా చాలా చాలా పుణ్యమైన ప్రదేశం. ప్రతి ఒక్క హిందువు దర్శించుకోవాలి, ప్రతి ఒక్క హిందువు చూడాలి. ఇటువంటి ఈ ప్రదేశాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఏ దేవాలయాలు చూడాలి, అలాగే పూజా విధానాలు ఎలా ఉంటాయి, ఇటువంటి అన్ని విషయాలు మీకు ఈ రోజు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మేము అయోధ్య నుండి ప్రయాగ్రాజ్కు వచ్చాం. అయోధ్య గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ త్రివేణి సంగమానికి వెళ్ళిపోదాం. ఆ గంగా, యమున, సరస్వతి నదులు సంగమించే ప్రదేశాన్ని మనసారా ఆస్వాదిద్దాం. ఇప్పుడు మనమైతే సంగమం దగ్గరికి వచ్చేసాం. మేమైతే త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి బోట్ మాట్లాడుకున్నాము. బోట్ లో వెళ్ళాలనుకుంటే మీరు డబ్బుల గురించి ముందే మాట్లాడుకోండి, ఎందుకంటే బోట్ ఎక్కక ముందు ఒక మాట, ఎక్కినాక ఒక మాట మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు సంగమం దగ్గరికి వెళ్తూ ప్రయాగ్రాజ్ గురించి చెబుతాను. త్రివేణి సంగమం 3 నదుల కలయిక, ముల్లోకాలను కలిపే ఎంతో పవిత్రమైన తీర్థం. ప్రయాగ్రాజ్ అంటే అర్థం ఏంటంటే, అంటే ప్రథమ, యాగ అంటే యాగం. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన క్రమంలో మొట్టమొదటి యాగం చేసిన ప్రదేశం. మన భారతదేశంలో అతి పవిత్రమైన 3 నదులు గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్లేస్ కనుక అన్ని తీర్థాలకు ఈ తీర్థమే రాజు. అందుకే తీర్థరాజు అని కూడా పిలుస్తారు. మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే గంగా నది, రైట్ సైడ్ లో చూస్తే యమునా నది, సరస్వతి నది అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ పూజా విధానం గురించి చూస్తే పితృదేవతలకు, పూర్వీకులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వాళ్లకు మళ్లీ జన్మంటూ ఉండదని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమాలను చేయడానికి అవతల వైపు ఘాట్లలో ఇప్పుడు మనం ఉన్న సంఘం దగ్గర పూజారులు ఉంటారు. మొత్తం సామాను వారే తీసుకొస్తారు, దగ్గర నుండి మనతో కార్యక్రమాన్ని చేయిస్తారు. ఇక్కడ మెయిన్ గా చెప్పుకునేది జీవితంలో ఒక్కసారి మాత్రమే, అది కూడా ఇక్కడ ఇచ్చే దానం వేణి దానం. ఇక్కడికి వచ్చిన వారు చాలా మంది చేయించుకుంటారు. ఈ వేణి దానం పెళ్లైన ఆడవాళ్లకు మాత్రమే చేస్తారు. దంపతులు ఇద్దరూ ఉండి చేయించుకోవాల్సిన కార్యక్రమం. ఎగ్జాక్ట్ సంగమం ప్లేస్ కి బోట్ లో తీసుకెళ్లి ఆ బోట్ లోనే ఈ కార్యక్రమం చేయిస్తారు. వేణి అంటే జడలోంచి కొన్ని వెంట్రుకలు కట్ చేసి 3 నదులకు దానం చేస్తారు. ఈ దానం చేయడం వలన పితృదేవతలకు శాంతిని మరియు వారి భర్తకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అదృష్టాన్ని ప్రసాదించమని నదులకు ఇచ్చే దానం. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇచ్చే దానం. అందుకని ఇక్కడికి వస్తే ఎవరైనా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఈ వేణి దానం కార్యక్రమం చేయించుకోండి. ఇక్కడికి వస్తే బోటింగ్ తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది. కుంభమేళ జరిగిన ప్రదేశం. మనకి ఈ ప్లేస్ గురించి తెలియకపోతే నార్మల్ గా వచ్చి వెళ్ళిపోతాం. అదే తెలిస్తే ఎగ్జాంపుల్ గా చెప్తాను. అగ్నిపురాణం ప్రకారం ఈ ప్లేస్ లో బ్రహ్మ మొట్టమొదటిసారిగా యాగం చేశారు. ఆ బ్రహ్మదేవుడు అడుగు పెట్టిన ప్లేస్ లో ఉన్నాము. అసలు ఆ ఆలోచన ఎంత పాజిటివ్ గా ఉందో చూడండి. సరే, కుంభమేళ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అది కూడా చెప్తా వినండి. పూర్వం అమృతం కోసం సముద్ర మదనం జరిగినప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి వాసుకి అనే పాముని తాడుగా చేసి మేరు పర్వతానికి కవ్వంగా ఉపయోగించి ఈ పాల సముద్రాన్ని చిలికారు. ఆ మదనం ఫలితంగా ధన్వంత్రి చేతిలో అమృత కలశంతో బయటకు వచ్చారు. అమృతం ఉద్భవించిన వెంటనే దాన్ని సొంతం చేసుకోవడానికి దేవతలు, రాక్షసుల మధ్య పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం సుమారు 12 రోజులు జరిగింది. ఆ ఘర్షణ సమయంలో ఇంద్రుడి కుమారుడైన జయంతుడు అమృత కలశాన్ని ఆకాశంలోకి పట్టుకొని వెళ్తుండగా 4 ప్లేస్లలో పడింది. అందులో ఒకటి ఈ ప్రదేశమే, ప్రయాగ్రాజ్లోని ఈ సంగమ ప్రదేశం. మిగిలిన 3 ప్లేసెస్ ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. ఈ ప్రదేశాల్లో సూర్యచంద్రుల, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా మేళ సమయాన్ని నిర్ణయిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూర్ణ కుంభమేళ జరుగుతుంది.
దేవతలకు ఒక్కరోజు మనకు సంవత్సరం, అందుకే 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ సంగమం నుండి బడే హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం. మేము వెళ్ళిన రోజు రష్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆలయంలో మంగళవారం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం ఎంత ఫేమస్సో ఇక్కడ ఉన్న ఈ బడే హనుమాన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ గుడికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ హనుమంతుల వారు నిలుచొని కాకుండా పడుకొని దర్శనమిస్తారు. ఇక్కడ 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి, లంకా దహనం పూర్తయ్యాక హనుమంతుల వారు బాగా అలసిపోయారంట. ఆ అలసట పోగొట్టుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ స్వామివారు పడుకొని కనిపిస్తారు. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ చాలా మంది నమ్మే హిస్టరీ. 700 ఏళ్ల క్రితం ఒక ధనవంతుడైన వ్యాపారి హనుమంతుడి భారీ విగ్రహాన్ని పడవలో తీసుకెళ్తున్నాడంట. సరిగ్గా ప్రయాగరాజ్ సంగమం దగ్గరికి రాగానే ఆ పడవ ఇసుకలో కూరుకుపోయిందంట. ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని కదిలించలేకపోయారు. అప్పుడు హనుమంతుల వారు ఆ వ్యాపారి కలలోకి వచ్చి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పారంట. అలా ఈ విగ్రహం ఇక్కడే ఉండిపోయిందంట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గంగా నది యొక్క నీటి మట్టం పెరిగినప్పుడు ఆ నీరు గుడి లోపలికి వచ్చి హనుమంతునికి స్నానం చేయించి వెళ్తుంది. గంగాదేవి స్వయంగా వచ్చి హనుమంతుల వారికి అభిషేకం చేస్తుందని ప్రజలు నమ్ముతారు. నీరు విగ్రహాన్ని తాకిన తర్వాతే వరద తగ్గుతుందంట. మనం ప్రయాగరాజ్లో సంగమ స్నానానికి వస్తే ఖచ్చితంగా హనుమంతుని దర్శించుకోవాలి. అప్పుడే ఈ యాత్ర పూర్తవుతుందని చాలా మంది చెప్తుంటారు. ఆలయంలో హనుమంతుల వారు ఈ రూపంలో దర్శనమిస్తారు, దర్శించుకోండి. ఆ దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం బడే హనుమాన్ మందిర్ నుండి అక్షయవట్ వెళ్దాం రండి. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్. ఆ అక్షయవట్ అనేది ఎందుకు చూడాలో అక్కడికి వెళ్ళాక చెప్తాను. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అలహాబాద్ పోర్ట్ కనిపిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ప్రయాగరాజ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత అక్బర్ టైంలో ప్రయాగరాజ్ ని అలహాబాద్ గా పేరు మార్చారు. తరువాత మళ్ళీ 2018లో అలహాబాద్ గా ఉన్న పేరుని మళ్ళీ ప్రయాగరాజ్ గానే మార్చారు. ఈ కోటను అక్బర్ కట్టించారని చెబుతారు. కానీ 3వ శతాబ్దంలో అశోకుడు ఈ కోటను నిర్మించాడు. మొఘలుల పాలన వచ్చిన తర్వాత ఈ కోటను అక్బర్ ఆక్రమించుకొని కొన్ని మార్పులు చేసుకొని తన పేరు మీదకి మార్చుకున్నాడు. ఇక్కడ ఈ కోట గోడలను క్లియర్ గా చూడొచ్చు. హిందూ సాంప్రదాయానికి సంబంధించిన శిల్పకళా సంపద మనకు కనిపిస్తుంది. ఇదే కోట లోపల మనం చూడవలసిన అక్షయవట్ ఉంది. ఇక్కడ అక్షయవట్ అలాగే కోట లోపల ఉన్న పాతాళపురి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం ముందుగా పాతాళపురి దేవాలయాన్ని దర్శించుకుందాం. తర్వాత అక్షయవట్ కి వెళ్దాం రండి. పాతాళపురి ఆలయం ఒక గుహలాగా ఉంటుంది. ఈ ఆలయంలోని వాతావరణం చాలా బాగుంటుంది. ఈ పాతాళ దేవాలయం కూడా చాలా పాతది. ఈ ఆలయంలో హిందూ దేవి దేవతల విగ్రహాలను అలాగే శివయ్యను కూడా చూడొచ్చు. ఈ దేవాలయం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడి వ్యక్తులతో జాగ్రత్త. వాళ్ళ దగ్గర అస్సలు ఆగొద్దు. నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్షయవట్ వెళ్దాం రండి. ఇదే అక్షయవట్. దీనికి ఎంత చరిత్ర ఉందంటే అయోధ్య నుండి రాముడు వనవాసం టైంలో నీటి గుండా ప్రయాణిస్తూ వచ్చి సీతా లక్ష్మణులతో సహా మొట్టమొదటి ప్రయాగరాజ్లోని పవిత్రమైన రామపాదం మోపిన స్థలం ఇక్కడే రాముల వారు కొంత సమయం విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మనం అక్షయవట్ అంటే అర్థం తెలుసుకుందాం. అక్షయ అంటే ఎటువంటి క్షయ లేనిదని అర్థం. అలాగే ఎప్పటికీ నాశనం కాదని అర్థం. మీరు కూడా దర్శించుకోండి. ఈ పాతాళపురి దేవాలయంలో చిన్న దారం కట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం నాగవాసుకి ఆలయానికి వెళ్దాం రండి. త్రివేణి సంగమం నుండి నాగవాసుకి ఆలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించాక మనమైతే నాగవాసుకి ఆలయానికి అయితే వచ్చేసాం. దేవాలయం మరీ అంత పెద్దదేమీ కాదు. కానీ నిజంగా ప్రయాగరాజ్ యాత్రలో చాలా మందికి తెలియని పవర్ఫుల్ దేవాలయం ఈ నాగవాసుకి దేవాలయం. ఈ దేవాలయం గంగా నది ఒడ్డున తారాగంజ్ ఏరియాలో ఉంటుంది. మనందరికీ క్షీరసాగర మదనం గురించి తెలుసు కదా. దేవతలు రాక్షసులు అమృతం కోసం మందపర్వతాన్ని కవ్వంగా చేసి చిలికినప్పుడు వాసుకి అనే పామును తాడులా చేసి వాడారు. ఆ టైంలో
రాపిడి వల్ల నాగవాసుకి శరీరం బాగా గాయపడి ఆ గాయాలను తట్టుకోలేక అంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాసుకి నేరుగా ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ గంగానదిలో ఉండి తన శరీరాన్ని చల్లబరుచుకుందంట అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ నాగవాసుకి ఆలయం ఏర్పడింది. ఈ గుడికి మరో స్పెషాలిటీ ఏంటంటే త్రివేణి సంగమంలో స్నానం చేశాక ఎవరైతే నాగవాసుకిని దర్శించుకుంటారో వాళ్ళకి చాలా పుణ్యమని చెప్తారు. అలాగే మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ఇక్కడే పూజలు చేశారని ఒక కథ ఉంది. ఇక్కడేంటంటే కాలసర్ప దోషాలకు పూజలు జరుగుతూ ఉంటాయి. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు రాహుకేతు పూజలు చేయించుకోవడానికి దేశం నలుమూలల నుండి ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా నాగపంచమి రోజు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందంట. ఆలయం చూడడానికి చిన్నదిగా ఉన్నా దీని హిస్టరీ మాత్రం చాలా పురాతనమైనది. ప్రపంచంలో ఇలాంటి గుడి చాలా అరుదుగా ఉంటుంది. సో ప్రయాగ్రాజ్ వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇప్పుడు నాగవాసుకి ఆలయం నుండి మాధవేశ్వరి శక్తిపీఠానికి వెళ్దాం రండి. కొంత దూరం వచ్చాక మనమైతే అష్టాదశ శక్తి పీఠాలలో 14వ శక్తి పీఠమైన మాధవేశ్వరి శక్తి పీఠానికైతే వచ్చేసాం. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం రండి. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం, బడే హనుమాన్ టెంపుల్ ఎంత ముఖ్యమో ఇక్కడ ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి శక్తిపీఠం కూడా అంతే ముఖ్యమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోపిదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ గుడి గురించి ఒక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. అదేంటంటే మనందరికీ సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం తరువాత శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకెళ్తున్నప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించారు. అలా శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ప్రయాగరాజులోని ఈ ప్రదేశంలో అమ్మవారి చేతివేళ్లు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు ముందు ఆలోపి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ గుడిని అందరూ ఆలోపిదేవి మందిరని పిలుస్తారు. ఆలోపి అంటే మాయం అవ్వటం లేదా కనిపించదని అర్థం. శివుడు సతీదేవిని మోసుకెళ్తున్నప్పుడు సరిగ్గా ఈ ప్లేస్ కి వచ్చేసరికి ఆ సతీదేవి అమ్మవారి శరీరం పూర్తిగా మాయమైందని అంటారు. అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. విగ్రహం లేకుండా పూజ ఎలా అనే డౌట్ మనందరికీ వస్తది. ఆలయ గర్భగుడిలో విగ్రహానికి బదులుగా ఒక పల్లకి ఉంటుంది. అసలు ఆ పల్లకి ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న పాపని పడుకోబెట్టడానికి తయారు చేసిన పల్లకి లాగా ఎంతో అందంగా ఉంటుంది. భక్తులందరూ ఆ డోలీని అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ఇలా పూజ ఏ శక్తిపీఠాల్లో కూడా జరగదు. అమ్మవారు ఇక్కడ నిరాకార రూపంలో మనకు దర్శనమిస్తారు. అంటే మనకి అమ్మవారు ఇక్కడే ఉన్నారని మనం ఊహించుకొని దర్శించుకోవడం అన్నమాట. ఇక్కడ లోపల విగ్రహమూర్తి నాకు వియాల దర్శన్ వియాల పూజ 14 నంబర్ శక్తిపీఠ పేరు ప్రయాగే మాధవేశ్వరి దేవి. సో మనం ప్రయాగరాజ్ వెళ్తే సంగమ స్నానం అయ్యాక ఆలోపి బాగ్లో ఉన్న ఈ శక్తి పీఠాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ప్రగాఢ నమ్మకం. ఇంతటితో ప్రయాగరాజ్ ట్రిప్ అయిపోతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ప్రయాగరాజ్ వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మేము ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమానికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. ఇదే మేము స్టే చేసిన హోటల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.